వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కేసుల భయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారట. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయనకి ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా సినీ నటుడు వైసీపీ నేత బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు పార్టీ కేడర్ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ప్రకటించగానే పోసాని రూపంలో మరో వికెట్ పడడంతో నెక్స్ట్ ఎవరో అని వైసీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారట. మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా యాక్షన్ పార్ట్ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలే ప్రసక్తే లేదని టైం డేట్ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేష్ మండలిలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్టు కాబోతున్నారని లోకేష్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో అధికారంలో ఉన్నంత కాలం ఇష్టానుసారం చెలరేగిపోయిన వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎవరు ఎప్పుడు కటకటాల పాలు కావాల్సి వస్తుందోనని భయపడుతున్న పరిస్థితి నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. సిట్ విచారణ కొనసాగుతోంది. వంశీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సిట్ అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకుని కేసులు పెడుతున్నారు. అంతకు ముందు నమోదైన కేసుల సంగతి పక్కన పెడితే అరెస్ట్ అయ్యాక కూడా వంశీపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని రాయిదుర్గం మైహోం బూజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారం నోరు పారేసుకున్న పోసాని కృష్ణమురళి 2 నెలల క్రితం సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయిందని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. అయితే అరెస్టు సమయంలో పోసాని పెద్ద డ్రామానే నడిపారట. పోలీసులతో వాగ్వాదానికి దిగి బనీన్ నిక్కర్ మీదనే హడావిడి చేశారు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవర్ యాక్షన్ చేస్తుండటంతో అతి కష్టం మీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి ఆ వ్యక్తి పేరు, భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నోరు తెరిస్తే భూత పురాణం వల్లే వేశారు. పేరుకు ఆయన సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన సినిమాల్లో నీతులు చెబుతుంటారు, కానీ మైకు దొరికితే చాలు పచ్చి బూతులతో చెలరేగిపోతారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ ప్రాపకం కోసం ఆయన ప్రెస్ మీట్లు పెట్టి వాడిన బూతు డైలాగులు ఇప్పటికీ అందరి చెవుల్లో రీసౌండ్ ఇస్తూనే ఉంటాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయేవారు. వారిని ఎంతగా తిడితే జగన్ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేశంతో నోటికి అడ్డు అదుపు లేకుండా విరుచుకుపడ్డారు. పోసాని తిట్ట దండకంలో రాయడానికి వీల్లేని అత్యంత అభ్యంతరకరమైన బూతులు వినిపించేవి. మీడియా ముందు మాట్లాడుతున్నారన్న సోయ కూడా లేకుండా తనదైన హావభావాలతో తెగ చెలరేగిపోయారాయన. పోసాని ప్రెస్ మీట్ టీవీలో వస్తోందంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలున్న ఇళ్లలో
వెంటనే ఛానల్ మార్చేయడమో టీవీ కట్టేయడమో చేసేవారంటే ఆయన ఎంత నీచంగా మాట్లాడేవారో అర్థమవుతుంది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పలు అంశాలపై పోసానిపై 11 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 2 నెలల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయిందని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వం తనను వదిలేస్తుందని పోసాని భావించినట్లున్నారు. కానీ బండ బూతులు తిట్టి రాజకీయాలు వదిలేశానంటే కుదరదని పోలీసులు అరెస్టు చేసి ఆయనకు క్లారిటీ ఇచ్చారు. అదలా ఉంటే పోసాని వైసీపీకి గుడ్ బై చెప్పినప్పటికీ జగన్ ఆయనపై ప్రేమ కనపరుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండించిన జగన్ హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతతో ఫోన్ లో మాట్లాడారట. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్టు విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారట. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు పోసాని అరెస్టు వ్యవహారాన్ని అప్పగించారట. మామూలుగా పార్టీలో ఉన్న వారికి కూడా జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటిది వైసీపీకి రిజైన్ చేసిన పోసానిపై అంత ప్రేమ కనబరుస్తుండడం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తుందట. మొత్తం మీద పోసాని కృష్ణమురళి అరెస్టుతో జగన్ మళ్లీ బెంగళూరు నుంచి ఏపీకి రావాల్సిన పరిస్థితి తలెత్తిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినప్పుడు జగన్ బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నారు. అప్పట్లో జగన్ బెంగళూరు నుంచి నేరుగా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించారు. ఇటీవలే విజయవాడ జైలుకెళ్లి వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యాడు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. రాజకీయాలు వదిలేశానంటున్న పోసానిపై అమితమైన ప్రేమ కనబరుస్తున్న జగన్ మళ్లీ బెంగళూరు నుంచి పరామర్శకు వస్తారంటున్నారు. అదే జరిగితే మున్ముందు జగన్ మరిన్ని జైలు యాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సో ఇది వాటి వన్టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.